సత్తుపల్లిలో సింగరేణి సంస్థ నిధులతో నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 9 నెలల క్రితం ఒక బంపర్కు పగులు రాగా తాజాగా మరో బంకర్లో కూడా పగులు వచ్చినట్లు తెలుస్తోంది. పగులతో బంకర్లో గత ఏడాది జూలైలో బొగ్గు లోడింగ్ ఆపేశారు. దీంతో రైల్వే మార్గంలో అనుకున్నంత స్థాయిలో బొగ్గు రవాణా సాధ్యపడటం లేదు. సింగరేణి సంస్థ కిష్టారం సమీపంలో నిర్మించిన హ్యాండ్లింగ్ ప్లాంట్ బొగ్గు బంకర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. సత్తుపల్లి మండలం నుంచి రోడ్డు మార్గంలో బొగ్గు తరలించేందుకు పర్యావరణ శాఖ అభ్యంతరం చెప్పడంతో హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మించారు అధికారులు. సింగరేణి ఆధ్వర్యంలో 2019లో 400 కోట్లతో కోల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తయ్యే నాటికి రైల్వే లైన్ కూడా అందుబాటులోకి రావడంతో రెండింటినీ ఒకేసారి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ బంకర్లకు పగుళ్లు ఏర్పడడంతో బొగ్గు రవాణాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సత్తుపల్లి మండలం నుంచి 120 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు రైల్వే మార్గంలో బొగ్గు రవాణా చేస్తున్నారు. ఓపెన్ కాస్టుల్లోని బొగ్గును బంకర్ల ద్వారా కోల్ రిసీవింగ్ ప్లాంట్కు తరలించి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం కన్వేయర్ బెల్టుపై కిష్టారం సమీపంలో నిర్మించిన జైలో బంకర్కు తరలిస్తారు. ఇక్కడ 3 బంకర్ల సామర్థ్యం 24,000 టన్నులు. 3 బంకర్లలో 9 నెలల క్రితం ఒక బంకర్కు పగుళ్లు రాగా తాజాగా మరో బంకర్కు కూడా పగుళ్లు వచ్చాయని తెలిసిందే. కూడా నాసిరకంగా ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని ఎప్పుడైనా సరే నాసిరకంగా ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయాలి. దాన్ని సమంత కంపెనీ మీద రికవరీ చేసి మరి వేరే బంకర్ను ఏర్పాటు చేయాలని స్థానికంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంకర్ పగుళ్లపై ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించారు సింగరేణి అధికారులు. ప్లాంట్లో బంకర్లు మొత్తం పనిచేస్తే 8-9 ర్యాకుల బొగ్గు ఇక్కడి నుంచి రవాణా అయ్యేది. ప్రస్తుతం 6-7 ర్యాకుల బొగ్గు మాత్రమే రవాణా అవుతోంది. మిగిలిన బొగ్గు రోడ్డు మార్గంలో తరలించాల్సిన పరిస్థితి. 100 కోట్లతో ప్లాంట్ నిర్మించినా నాణ్యతా లోపాలతో రోడ్డు మార్గంలోనే బొగ్గును తరలించాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు స్థానికులు. మరి 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ బంకర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా చాలా లోపభూయిష్టంగా కట్టడం, ఈరోజు కోట్ల రూపాయలని వృధా చేయడం అవుతుంది. కాబట్టి సింగరేణి అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా సరే ఇంకా ఏమైనా పిల్లర్లు ఇదే స్థితిలో ఉన్నాయనేది పరిశీలించి తిరిగి ఆ భారాన్ని సింగరేణి సంస్థ మాత్రమే భరించి వాటిని పునర్నిర్మాణం చేయాలి. జైలో బంకర్ ఏర్పాటు తర్వాత పొల్యూషన్ ఎక్కువైందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి బంకర్ల విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.